స్తోత్రములండి. ఈరోజు శుభ శుక్రవారపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ సంఘం తరపున వందనాలు. దైవజనులు పాస్టర్ గారికి వందనాలు, మీరందరికీ వందనాలు. మరి మొదటి మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట నేను మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆ దేవాతి దేవునికే వందనాలు, స్తోత్రాలు. అయితే శుభ శుక్రవారంగా మనం ఎంతో సంతోషంగా శుక్రవారం దినాన్ని ఈ రోజుని మనం జరుపుకుంటున్నామంటే, సంతోషపడుతున్నామంటే అంతా దేవుని కృప. ఆయన మరి కలువరి చెరువులో మరి ఆయన అమూల్యమైన ప్రాణాన్ని దారబోసి మనకది శుభంగా మనకి ఇచ్చి వెళ్ళిన ఆ యేసయ్య గొప్ప మహాత్ముడు. మనం చదువుకున్నట్లయితే మొదటి మాటగా, తండ్రి వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఆయన ఏ పరిస్థితిలో మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అంటున్న సందర్భము మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, ఆయన కలువరి సిలువలో మరి అనేకమైన శ్రమలు పడుతూ తండ్రికి ప్రార్థన చేస్తున్న ఒక సందర్భం. ఎవరైనా అయితే ఆ శ్రమలు అనిపించినప్పుడు అంత ఓపిక సహనం ఉండదు కానీ, అయితే యేసుక్రీస్తు వారికి మరి మన పట్ల చూపుచున్న ప్రేమ, తండ్రితో మాట్లాడుతూ ప్రార్థన చేయుచున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. అయితే ఆయన ఎదురుకుండా ఉన్నవారు ఎవరు? ఆయన్ని హింసిస్తున్నవారు. అయితే వారి కొరకు ప్రార్థన చేయమని ఆయన బ్రతమలాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే మరి ఆయనకి ముందుగానే బాల్యంలో ఉన్నప్పుడే ఆయనకి మరణ దినం ఒకటి ఉంది. అది ఎప్పుడు? యూదుల రాజుగా పుట్టిన మేము చూటాకు వచ్చినాము అని మరి కొందరు జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా మరి చంపించిన రోజు ఉన్నది. అయితే ఆ రోజు దేవుడు మరి తన కుమారుని మరి తప్పించుకున్నాడు కనుక ఆ రోజు నుంచి మరి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు జీవించారు. జీవించిన తర్వాత 30 సంవత్సరాలు జీవించిన తర్వాత 30 తర్వాత ఆయన సువార్త మొదలుపెట్టారు. ఆయన దేవుని పని చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చి మరి తండ్రి పని పూర్తి చేయడానికి మరి ఆయన 30 సంవత్సరాల తర్వాత మరి మొదలుపెట్టి 33 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తున్నాము. అదే రీతిగా మరి ఆ సమయంలో తండ్రి ఏమి చేస్తున్నారు వీరిగురు కనుక వీరికి క్షమించమని ఎవరి కొరకు మరి ప్రార్థన చేస్తున్నారంటే ఇజ్రాయేల్ వారి కొరకు, మరి ప్రధాన యాజకుల వరకు, మరి సైనికుల వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆయన పొందిన దెబ్బలు ఎన్ని దెబ్బలండి? 1 తక్కువ 40 దెబ్బలు. అయితే ఆయన మరి అనేక పిడిగుద్దులు కూడా పొంది ఆయన శరీరంలో రక్తం ఆకార బొట్టు వరకు కూడా కారుతూ ఉన్నది. సిలువలో పలుకుతున్న మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించమని ప్రార్థన చేయుచున్నాడు. అదే రీతిగా మరి మనం చూసినట్లయితే ఒక పాపాత్మురాలైన ఆమెను ఆయన క్షమించాడు. ఆమె యొక్క పాపాలను క్షమించాడు. నీ పాపాలు క్షమించబడినాయమ్మా, ఇక్కడి నుంచి పరిశుద్ధంగా జీవించు అని. అదే రీతిగా వేరే చోట మనం చూసినట్లయితే పక్షవాయువు గల ఒక మనుషుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ మనుషుడి యొక్క విశ్వాసం చూసి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ఇక్కడి నుంచి స్వస్థపడి లేచి నీ పరుపతికి నువ్వు వెళ్ళుమని చెప్పినప్పుడు మరి అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచర్యలు ఏం చేస్తున్నారంటే అసూయ పెడుతున్నారు. పాపాలను క్షమించడానికి నీవెవరవు? పాపాలను క్షమించడానికి నీకు ఏ అధికారం ఉన్నదని. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అధికారం నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు కనుక అందునిమిత్తమై ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను అని. అయితే వాళ్ళు కూడా అంటున్న మాట ఏంటంటే, పాపాలు క్షమించడానికి దేవుడికి ఒక్కడికే అధికారం తప్ప నీకు ఏ అధికారం లేదు అని. అదే రీతిగా మనం చూసినట్లయితే
అపొస్తల కార్యంలో కూడా మనకి స్టీఫెన్ గారు కనపడుతున్నారు. స్టీఫెన్ గారి మరణం కూడా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక శ్రమలు పడి సిలువలో రాళ్ళ చేత కొట్టబడుతున్నప్పుడు మరణం దగ్గరగా ఉన్నది. మరణం దగ్గరగా ఉన్నప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరిని క్షమించుము, వీళ్ళ మీద ఎటువంటి పాపము మోపకము, వీళ్ళని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు తండ్రిగా యేసుక్రీస్తు వారికి. అదే రీతిగా మరి ఆయన యేసుక్రీస్తు వారికి వచ్చింది ఎందుకు? లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు ఆయన వచ్చి మన కొరకు, నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఆయన కలువరి సిలువలో నలగొట్టబడుతున్నాడు, అనేక శ్రమలు పడుతున్నాడు. ఆ శ్రమలు పడుతున్న సమయంలో తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారో వీళ్ళు ఎరుగురు కనుక. తండ్రికి అంతా సాధ్యమే. ఎందుకంటే ఎర్ర సంజం దాడుతున్నప్పుడు పరో సైన్యాన్ని మరి ఆ సముద్రంలో ముంచిన దేవుడు, అదే రీతిగా పాపం పెరిగిపోయినప్పుడు నీనెనవే పట్టణాన్ని అగ్గితో కాల్చివేసిన దేవుడు, అదే రీతిగా నాహో కాలంలో మరి పాపం పెరిగిపోయినప్పుడు కూడా మరి ప్రళయాన్ని పంపి జనాలను నాశనం చేసిన దేవుడికి కుమారుణ్ణి ఇబ్బంది పెడుతున్నప్పుడు తండ్రికి తెలియదా? తండ్రికి తెలుసు, నా కుమారుని ఇబ్బంది పెడతారు కనుక వీళ్ళందరినీ నాశనం చేయాలని. కానీ తండ్రి నిమిత్తం మరి కొడుకుని మరి భూమి మీద కంపాడు కనుక భూమి మీద మరి నరుడిగా ఉండి ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా పాపం లేక జీవించాలి మనిషి అని ఒక మనిషినిగా జీవిస్తూ మనిషి యొక్క రూపం కలిగి యేసుక్రీస్తు వారు జీవించడం జరిగింది. అందుకే ఈయన లోక పాపం మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా మనకి కనబడుచున్నారు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం జరిగిందండి? స్వస్థత. ఆయన పొందిన గాయాలు మనకి స్వస్థత కలిగింది కనుక మనం కూడా మరి ఆయన ఎంతో శ్రమపడి, ఎంతో వేదన పడి మన కొరకు ఆకార బొట్టు వరకు రక్తాన్ని కార్చి చిందించి మరి మన పాపాలన్నీ ఆయన భుజం మీద మోసుకొని పోచున్నాడు ఆయన. మనం ఈ రోజుల్లో అయితే మనకు కాలు తగిలిన, చెయ్యి తగిలిన మనం పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కలువరి సిలువలో మరి ఆయన ఆకార బొట్టు వరకు కూడా నలగబడుతూ రక్తం కారుతూ ఒళ్ళంతా గాయాలతో కొరడా దెబ్బలతో భరిస్తూ కొన ఊపిరితో ఉండి మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. మరి ఆయన మరి మన కొరకు అన్ని ఇబ్బందులు పడి గాయాలు పడి మరి 3.5 సంవత్సరాల్లో మరి అక్కడ ఈ లోకంలో జీవించి మరి తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉంది కనుక మరి ఈ రకంగా మరి వెళ్ళవలసి ఉంది కనుక తండ్రి పనులు పూర్తి చేసుకుని మరి ఆయన తిరిగి వెళ్ళటానికి సిద్ధపడే సమయంలో ఆయన మన పాపాలన్నీ కూడా మోసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ రోజున మనకి శుభదినమంగా శుక్రవారం దినమంగా మనకు సంతోషాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. మనం కూడా మన యొక్క మరి మనం కూడా ఒకరినొకరు క్షమించుకొని, మనమైతే క్షమించలేము అయినప్పటికీ ఈ రోజుని మనం జ్ఞాపం చేసుకుని ఆయన పడిన శ్రమలను అన్నిటిని కూడా గుర్తుపెట్టుకుని మనం కూడా ఒకరినొకరు క్షమించుకున్నట్లయితే మన కొరకు ఆయన సిద్ధపరిచిన రాజ్యం ఒకటి ఉన్నది. ఆ రాజ్యంలోకి మనం చేరగలుగుతాము. ఆ రాజ్యం చేరాలంటే ఆయన మాదిరిగా మనం జీవించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మొదటి మాట క్షమాపణ అనే మాట మరి చక్కగా మన సంఘ ప్రెసిడెంట్ గారు బుజ్జిబాబు గారు చక్కగా వివరించినటువంటి ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి జోషువ గారు రూము నుండి మన సంఘ పెద్దలు జోషువ రూమ్ నుండి పాట పాడవలసిందిగా ప్రేమతో కూర్చున్నాను.